లో జరగబోయే G20 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ బ్రెజిల్ ప్రయాణమవుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణే ప్రధానాంశాలుగా చర్చల్లో పాల్గొంటారు. రెండు కీలక అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇవాళ మెక్సికో వెళ్లనున్నారు. 8 రోజుల పర్యటనలో భాగంగా జూన్ 18న మెక్సికోలోని లాస్ కోబాస్ లో జరిగే G20 సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. యూరోజోన్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా పాటించాల్సిన విధానాలపై సదస్సులో చర్చిస్తారు. అనంతరం జూన్ 20న రియో డి జెనీరోలో జరిగే రియో+20 సదస్సుకు హాజరవుతారు. తొలి ఎర్త్ సదస్సు జరిగిన 20 ఏళ్లకు ఉమ్మడి పర్యావరణ విధాన రెన్యువల్ ర్యాలీగా ఈ రియో సదస్సు జరగనుంది. అయితే గ్రీన్ ఎకానమీ పేరుతో వాణిజ్య పరిమితులు విధించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ వెల్లడించారు. సమగ్ర అభివృద్ధికి గ్రీన్ ఎకానమీ ప్రత్యామ్నాయం కాదని ఆమె స్పష్టం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని జూన్ 23న ప్రధాని తిరిగి భారత్ చేరుకుంటారు. పర్యటనలో భాగంగా భారత అధికార బృందం వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. మెక్సికో అధ్యక్షుడు ఫిలిప్ కాల్డెరాన్, జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ నూతన అధ్యక్షుడు హోలాండ్ తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేతోనూ మన్మోహన్ సింగ్ సమావేశమవుతారు. ప్రధాని బృందంలో ఆయన సలహాదారు ఏ నాయర్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్, ప్రధాన కార్యదర్శి ఉన్నారు. పర్యటన ముగించుకొని ప్రధాని మన్మోహన్ సింగ్ జూన్ 23న స్వదేశానికి తిరిగి వస్తారు.